హాయ్ హలో నేను ప్రతీక్, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. అలసిన మనసుకు ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ లోనే సాధ్యం. సో ఇవాళ మన కాంబినేషన్ లో ఒక మంచి పట్నం నుంచి వచ్చిన ఒక రెసిపీ చూపిపోతున్నాను. దట్ ఈస్ మన పట్నం పకోడీ. పట్నం అనగానే మనకి ఆ పట్నం ఊరు అనే ఆ మంచి ఫీల్ వచ్చేస్తుంది కదా. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ తంజావూరు నుంచి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రెసిపీ అండి. యూజువలీ అక్కడ పెళ్లిలో ఇది ఒక డెలికేసీ అనుకోవచ్చు మీరు. ఇది ఆల్మోస్ట్ మన ఆనియన్ పకోడీ అనొచ్చు, కానీ ఆనియన్ పకోడీ ఎలా నేను మీకు తర్వాత చూపిస్తాను. కానీ దాని యొక్క చిన్న వేరియేషనే ఈ పట్నం పకోడీ. సో దానికి ఫస్ట్ ఈ ఆనియన్ మంచి స్లైస్ చేయండి, కట్ చేయండి, లేకపోతే మీ దగ్గర స్లైసర్ ఉంటే దాంట్లో స్లైస్ చేయండి. సో దాన్ని ఫస్ట్ దీంట్లో వేసేసుకున్నాము. సో ఫస్ట్ మనం ఈ ఆనియన్ యాడ్ చేసాం కదా, ఇందులో సాల్ట్ తో స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ లోని వాటర్ అనేది బయటికి వస్తుంటుంది. అదే మనకి కావాలి. మనం ఎక్సెస్ గా వాటర్ యాడ్ చేయకుండానే ఈ పకోడీస్ చేసుకుందాము. దీంట్లో కొంచెం కారం, కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలంటే బాగా యాడ్ చేసుకోండి. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం చూసి. దాంట్లో కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం పచ్చిమిర్చి, ఇంకా క్యాషూ నట్ యూజువల్లీ యాడ్ చేయాలి, కానీ ఈ రెసిపీలో చాలా ముఖ్యమండి ఇది. అండ్ దీంట్లో కరివేపాకు, కొత్తిమీర. సో అయిపోయింది. ఇవన్నీ కలిపి మంచిగా దీన్ని క్రష్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకున్నాము. ఎంతవరకు అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో ఆనియన్స్ లో మొత్తం బయటకు వచ్చేలాగా మనం దీన్ని క్రష్ చేసుకున్నాము. వాటర్ అయితే చూడండి అంతా వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదా. మనం ఇప్పుడు ఒక 5-10 minutes దీన్ని అలా సైడ్ కి పెట్టేద్దాం. దానివల్ల ఆ కొంచెం ఇంకొంచెం వాటర్ ఏదైతే ఉందో దాంట్లో అది కూడా బయటకు వచ్చేస్తుంది. మీన్ వైల్ మనం ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాం. సో 5-10 minutes మనం ఆనియన్ వేసేసాము. దాంట్లో ఎక్సెస్ వాటర్ కూడా వచ్చేసింది, మంచి సాఫ్ట్ గా కూడా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేయడం వల్ల ఆ ఏరియేషన్ క్రియేట్ అవుతుంది అండ్ మన పకోడీ ఏదైతుందో కొంచెం లైట్ గా ఉంచుతుంది అనమాట. దాంట్లో ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ రైస్ ఫ్లార్, బియ్యం పిండి అండ్ దాంట్లో కొంచెం శనగపిండి. ఇది మంచి క్రంచీగా రావాలండి. సో అలా రావాలి అంటే కొంచెం దీంట్లో గీ యాడ్ చేసాం మనము అంతే. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఉండలుగా మనం పునుగులు ఎలా చేసుకుంటామో అలా దీన్ని చేసేసుకున్నాము. సో అయిపోయింది చూడండి. ఇది మంచిగా ఒక రౌండ్ గా చేసేటట్టు అయిపోయింది. ఇది మనకి ఇలా దీన్ని ఉండలుగా చేసుకొని పునుగులు సైజ్ చేసుకుందాము. అలా చేసుకొని మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఎక్కువ హీట్ కాదు, కొంచెం మోడరేట్ హీట్ లో ఉండాలి. ఎక్కువ హీట్ ఉండడం వల్ల మంచిగా కుక్ కూడా కాదు. ఇది ఆల్రెడీ తినేయాలనే అంత మంచి ఫ్లేవర్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు, ఇది ఉడికిన తర్వాత ఇంకెంత మంచి ఫ్లేవర్ ఇస్తుందో అండ్ చాలా యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ఇలా రౌండ్ గా చేసుకున్నాము. మన లడ్డు ఎలా చేసుకుంటామో, మన పునుగులు మీకు ఎలా టెక్స్చర్ ఉంటుందో అదే సైజ్, ఎక్కువ పెద్దగా కూడా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో చేసుకున్నాము. సైడ్ ప్లేట్ లో పెట్టేసుకున్నాం. సో మీన్ వైల్ మన ఈ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ మోడరేట్ హీట్ అయిపోయింది. ఇలా రౌండ్ గా చేయడం వల్ల ఏంటంటే పకోడీ ఏదైతే ఉందో విరిగిపోకుండా నీట్ గా మంచిగా వస్తుంది. సో చూసారు కదా, రౌండ్ గా ఈక్వల్ షేప్ లో ఇది రౌండ్ గా చేసుకుని పోర్షన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో మీరు అందరూ కలిసి తినేటప్పుడు మీకు కూడా ఒక లెక్క ఉంటుంది. అది ఎలా అంటే సుమారు ఇంత అని చెప్పి అనుకోవచ్చు. సో అందుకని ఇలా నీట్ గా రౌండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన ఆయిల్ కూడా హాట్ అయిపోయింది. సో దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసుకుంటా, సో దట్ నాకు కన్వీనియంట్ ఉంటుంది. సో మన ఆయిల్ అయితే హాట్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్ అవే దీన్ని ఫ్రై చేసుకుందాము. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేద్దాము. చూసి మీ చేతి కాల్చుకోకండి. సో ఈ పకోడీ ఏదైతే ఉందో
నాకు చిన్నప్పుడు చాలా గుర్తండి. మా ఫ్రెండ్ స్కూల్ కి ఇలా హాట్ గా వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. లంచ్ టైంలో యాక్చువల్లీ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు తీసుకోనప్పుడు మొమాటం కొద్దిగా తీసుకున్నాను. కానీ అందరు ఉన్నారు కదా అని ఎలా అనుకున్నాను, కానీ అది స్ట్రైట్ అవే అలా నోట్లో వేసేసుకున్నాను. అప్పుడు కాలింది. సో మీరు కూడా చూసి అలా స్ట్రైట్ అవే నోట్లో వేసుకోకండి. కొంచెం స్టీమ్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మెల్లగా చూసి కొంచెం వామ్ గా ఉన్నప్పుడు తినండి, చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ ఫ్రై లోపల మనము సుక్కు మల్లి కాఫీ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ మన పాట్ ని వేడి చేస్తున్నాము. కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర. ఇది వచ్చేసి తమిళనాడులో సౌత్ రీజియన్ లో ముందు మన ఇండియాకి టీ కాఫీ ఇవన్నీ బయట దేశాల బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడే ఇది మన ఇండియాకి వచ్చింది. కానీ అంతకన్నా ముందే పానీయం అని అంటారు దీన్ని. ఇది చాలా మంచిగా ఎప్పుడు అంటే మీరు పొద్దున పూట ఫస్ట్ లేవగానే ఇది ఒక గ్లాస్ తాగితే చాలా మంచిగా మీ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతుందో ఇమ్యూన్ సిస్టమ్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఎందుకంటే కాఫ్ వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు ఇది ఒక కషాయం లాగా అనుకోవచ్చు. మంచిగా వర్క్ చేస్తుంది. అంటే మీకు డ్రై కాఫ్ ఉన్నప్పుడు థ్రోట్ మీద చాలా మంచిగా ఉంటుంది, ఒక మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. సో అందుకని ఈ పానీయం అనేది వాళ్ళు అప్పుడు వాడేవారు. సో ఇలా రోస్ట్ చేసుకున్న ఈ ధనియాలు, మిరియాలు, జీలకర్ర దీన్ని దంచేసుకుందాము. దంచడం వల్ల ఎక్కువ ఫ్లేవర్ అనేది మీకు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి మరగనిద్దాము. సో వాటర్ అక్కడ బాయిల్ అవుతుంటుంది. దాని మధ్యలో మనం ఈ మిశ్రమాన్ని ఏదైతే వేసుకున్నామో దీన్ని మంచిగా క్రష్ చేసుకున్నాము. క్రష్ చేసుకోవడం వల్ల ఎక్కువగా ఫ్లేవర్ బయటకు వచ్చి రావడం వల్ల మీకు ఒక స్ట్రాంగ్ రిచ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మీకు తగులుతుంది అనమాట. అంతే, చాలా సింపుల్. ఈ క్రష్ చేసుకుంది దీంట్లో వేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు సొంటి, మన దగ్గర సొంటి ఉంది. సొంటి మీకు తెలుసు చాలా మంచిది. సొంటి ఇది మన అల్లం పచ్చుకున్నప్పుడు దాన్ని వెజిటేబుల్ అంటారు, డ్రైగా ఉన్నప్పుడు దాన్ని స్పైస్ అంటారు. చాలా మంచి విషయం కదా తెలుసుకోవడానికి. దీంట్లో కొంచెం సొంటి వేసేసుకుందాము. ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది మనం దీంట్లో వస్తుంది. దాని మధ్యలో మన ఈ పకోడీ కూడా మనము ఒక్కసారి ఇలా టర్న్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ బెల్లం మన దగ్గర ఏదైతుందో అది కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో ఈ మొత్తం మిశ్రమాన్ని ఏదైతుందో అది ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఒక 5-10 minutes దాన్ని అలా వదిలేద్దాము. దాని మధ్యలో మన ఈ పకోడీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బయట చూస్తే మంచి క్రంచీ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఒక ఫ్యూ సెకండ్స్ లో మన ఈ పకోడీ కూడా రెడీ. దాంతో పాటు సేమ్ టైంలో మన సుక్కు మల్లి కాఫీ రెడీ అయిపోతుంది. సో మన పట్నం పకోడీ రెడీ అయిపోయింది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. దీన్ని ఒక టిష్యూ తీసుకొని దాంట్లో స్ట్రెయిన్ చేసుకొని సో దట్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతుందో అది కూడా వెళ్ళిపోతుంది. దెన్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 5 minutes అది ఉడికే లోపల దీంట్లోని ఎక్సెస్ ఆయిల్ కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. చూసారు కదా, మంచి గోల్డెన్ ఫ్రైడ్ పట్నం పకోడీ రెడీ అయిపోయింది. దాంతో పాటు మన సుక్కు మల్లి కాఫీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేద్దాము. ఫస్ట్ మన ఉల్లి పకోడీని ప్లేట్ అప్ చేసుకుందాం. దీనికి కొంచెం ఎక్కువ కిక్ కావాలి, కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి గ్రీన్ చిల్లీ, దాంతో పాటు కరివేపాకు. దాని మీద లైట్ గా కారం చల్లుదాము. కొంచెం ఎక్కువ ఘాటుగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకొంచెం మంచిగా ఉంటుంది. అండ్ మాన్సూన్ సీజన్ లో ఇంకా మంచి హీట్ ని ఇస్తుంది మన బాడీకి. ఇంకెందుకు ఆలస్యం, మన సుక్కు మల్లి కాఫీ కూడా రెడీ అయింది. దీన్ని గ్లాస్ లో సర్వ్ చేసుకుందాము. ఇది కొంచెం ఘాటు ఉండడం వల్ల కొంచెం మనం ఈ పెప్పర్ ఇవన్నీ వేసుకోవడం వల్ల దీంట్లో కొంచెం లెమన్ వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలాంటి ఒక్క గ్లాస్ చాలండి మీ ఫీవర్, మీ కోల్డ్ అన్నిటినీ మాయం చేయడానికి. అండ్ ఆల్సో మీ డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సో ప్రతిరోజు మార్నింగ్ టీ అలవాటు లేని వాళ్ళు ఇలాంటి ఒక మంచి సుక్కు మల్లి కాఫీ తాగితే చాలా బాగుంటుంది. సో దీన్ని అకంపెనీ చేయడానికి ఒక చిన్న లెమన్ వెజ్ దాన్ని ఇందులో నేను పిండుకుంటున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మన పట్నం పకోడీ
దాంతో పాటు ఒక మంచి సుకుమల్లి కాఫీ రెడీ అయిపోయింది. సో మన టేబుల్ మీద రిలాక్స్ అవుతూ హ్యాపీగా తింటూ సిప్ చేసేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఈ పట్నం పకోడీ టేస్ట్ చేయబోతున్నాను. చూడండి ఎంత క్రంచీగా ఉంది బయట, అండ్ లోపల మంచి సాఫ్ట్ క్రంచీనెస్ అలానే ఉంది. వావ్, ఏదైతే పకోడీ అప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గర టేస్ట్ చేశాను, సేమ్ అలానే అదే ఫ్లేవర్ అదే టేస్ట్ తో పట్నం పకోడీ ఉంది. దాంతోపాటు సుకుమల్లి కాఫీ, సొంటి ఏదైతే ఉందో అది ఇక్కడ తాకుతుంది. నాకు ఆల్రెడీ కొంచెం జలుబు ఇవన్నీ ఉంది. కాఫీ ఏదైతే ఉందో అది ఇవన్నీ పోగొడుతుంది నాకు నమ్మకం. మీకు తెలుసా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ప్రయత్నించండి. పట్నం పకోడీ, ముందుగా ఆనియన్ స్లైస్ చేసుకొని కట్ చేసిన ఆనియన్స్ లో సాల్ట్ వేసుకొని కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా క్రష్ చేసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఆయిల్ ని వేడి చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్ మిశ్రమంలో కొంచెం బేకింగ్ పౌడర్, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి, తగినంత నెయ్యి వేసి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పునుగుల సైజులా రౌండ్ గా చేసుకోవాలి. కాస్త మరిగిన నూనెలో ఈ మిశ్రమాన్ని ఉండల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయించుకోవాలి. అలా వేగిన రౌండ్స్ ని ప్లేట్ లో వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త నూనెలో వేయించి ప్లేట్ లో గార్నిష్ చేస్తే పట్నం పకోడీ రెడీ. సుకుమల్లి కాఫీ, ముందుగా సాస్ పాన్ ని వేడి చేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి దాన్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీన్ని క్రష్ చేసుకొని అదే సాస్ పాన్ లో వేసుకొని కొంచెం సొంటి, తగినంత నీళ్లు వేసి మరగపెట్టుకోవాలి. మరగపెట్టిన ఈ మిశ్రమంలో కొంచెం బెల్లం వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. తర్వాత గ్లాస్ లో తీసుకొని నిమ్మకాయ రసం వేసుకుంటే సుకుమల్లి కాఫీ రెడీ. ఇంకా ట్రెడిషనల్ రెసిపీస్ తో మీ ముందు, చాయ్ బిస్కెట్ లో మీ ముందు ఉంటాను, మీ ప్రతీక్. చూసేద్దాం నాన్ ఖటాయ్. and Mumbai cutting chai.